అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు సెంటర్ నుంచి కాతేరు వెళ్లే రోడ్లో ఉన్నానండి. మనకు ఎగ్జాక్ట్ కొంతమూరు సెంటర్ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కాతేరు వెళ్లే మెయిన్ రోడ్కి చేర్చున్న రుడా అప్రూవల్ లేఅవుట్లో 6 రో హౌసెస్ మనకు సేల్కి వచ్చినాయండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇవే హౌసెస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. తక్కువ బడ్జెట్లో బ్యూటిఫుల్గా హౌసెస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది రుడా అప్రూవల్ లేఅవుట్లో కట్టారు. టోటల్గా మనకు 6 హౌసెస్ సేల్కి వచ్చినాయండి. ఈచ్ హౌస్ వచ్చి 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. స్లాబ్ ఏరియా ఎస్ఎఫ్టీ వచ్చి 1100 ఎస్ఎఫ్టీ అండి. ప్రైస్ వచ్చి 63 lakhs చెప్తున్నారండి. 63 లక్షలు చెప్తున్నారు. టోటల్గా 6 హౌసెస్ అండి. 6 పక్క పక్కనే ఉంటాయి. రో హౌసెస్ కింద కన్స్ట్రక్షన్ చేశారు. మీరు చూడొచ్చండి, 6 హౌసెస్ అండి. ఇది రుడా అప్రూవల్ లేఅవుట్ అండి. టోటల్గా 40 feet సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజెస్, 3 phase కరెంట్ లైన్, పార్క్, టోటల్గా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ లేఅవుట్ ఇది. ఎగ్జాక్ట్గా మనకి కాతేరు వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ఈ హౌసెస్. అట్లాగే ఈ హౌసెస్ ఉన్న లేఅవుట్ కూడాను ఇదండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్ అండి. కొంతమూరు నుంచి కాతేరు వెళ్ళే మెయిన్ రోడ్డు. మనం ఇక్కడ ఇలా లెఫ్ట్కి 1 kilometer వెళ్తే కొంతమూరు సెంటర్కి వెళ్ళిపోతాం అండి. ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళిపోతాము. ఈ రోడ్ ఇలా రైట్కి కాతేరు వెళ్ళిపోతుందండి. కొంతమూరు నుంచి కాతేరు వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డు చేర్చే ఉంటుంది లేఅవుట్. అట్లాగే ఈ హౌసెస్ కూడా రోడ్డు పక్కనే ఉంటాయండి. టోటల్గా 6 హౌసెస్ అండి. మీరు చూడొచ్చు, సేమ్ 6 హౌసెస్ ఒకే ప్లాన్లో ఉంటాయండి. కాకపోతే బయట ఎలివేషన్ కొంచెం కలర్స్ చేంజ్ చేశారు. ఈ 6 హౌసెస్ ఒకటే బిల్డర్ అండి. ఒక బిల్డర్ గారు కట్టారు మొత్తం అన్ని కూడాను. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మళ్ళా చెప్తున్నానండి, ప్రైస్ వచ్చి 63 lakhs చెప్తున్నారండి. 63 లక్షలు చెప్తున్నారు. 2 BHK హౌస్ అండి. టోటల్గా మనకి 6 హౌసెస్ సేల్కి వచ్చినాయండి. మీకు ఫస్ట్ హౌస్ చూపిస్తానండి, మోడల్ హౌస్. టోటల్గా 6 హౌసెస్ ఒకే రకంగా ఉంటాయి, సేమ్ ప్లాన్ అండి. కాకపోతే బయట కొంచెం ఎలివేషన్ మారుతుంది అంతే. దాని టోటల్గా 6 హౌసెస్ అండి. 6 ఈస్ట్ ఫేసింగ్, 6 కూడా 135 గజాలు కట్టిన హౌసెస్ అండి. ఈచ్ హౌస్ వచ్చి స్లాబ్ ఏరియా వచ్చి 1100 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ప్రైస్ వచ్చి 63 lakhs చెప్తున్నారండి. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లాన్ దీని. కంప్లీట్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేస్తారండి. ఓన్లీ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రంట్ మెయిన్ డోర్ చూడొచ్చండి, చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ వర్క్ చేస్తారండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మీకు ఈశాన్యంలో కనిపిస్తుంది అది బోర్వెల్ అండి. ఏ హౌస్కి ఇండివిజువల్ బోర్వెల్ కూడా ఉంటుంది. మీరు మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ చూడొచ్చండి, వాల్ టైల్స్ చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్తో ఇచ్చారు. ఏ హౌస్కి సెపరేట్ టెక్స్చర్తో ఇచ్చారండి టైల్స్ అన్నీ కూడాను. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేక్వుడ్తో ఇచ్చారు. ఈస్ట్ వైపు డోరు, నార్త్ వైపు డోరు 2 టేక్వుడ్తో ఇచ్చారండి. రిమైనింగ్ అన్ని డోర్స్ కూడా గ్రానైట్ WPC డోర్స్ అండి. సీలింగ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఎల్ షేప్ లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. ఇది మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూము. ఇది వచ్చి నార్త్ వైపు సందులో ఒక డోర్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కిచెన్. ఇది యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. కిచెన్ చాలా స్పేషియస్ కిచెన్ ఇచ్చారు. పక్కనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారండి కిచెన్ బల్ల పక్కనే. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. బయట కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇంకా కమ్మోడ్స్ అవి బిగించలేదండి. మీకు రేట్ అయితే ఫైనల్ అయితే కమ్మోడ్స్ అవి కూడా బిగించేసి ఇచ్చేస్తారు. ట్యాప్స్ అవి కూడాను. ఓన్లీ ఒక 5% వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అంతే అండి. ఆల్మోస్ట్ 95% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. సెకండ్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయిందండి, మీరు చూడొచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది. ఇది కిచెన్ అండి.
కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. మోడ్యులర్ కిచెన్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారు, యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. ఇక్కడ కిచెన్ బల్ల పక్కనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. 100% వాస్తు ప్రకారం కట్టారండి హౌసెస్ అన్నీ కూడాను. కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారం వెళ్ళింది, అట్లాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డర్ గారు. నేను నార్త్ వైపు సందులోకి వచ్చాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కామన్ బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు, అలాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. టోటల్గా 6 హౌసెస్ అండి, 6 రో హౌసెస్ కింద కన్స్ట్రక్షన్ చేశారండి. 6 కూడా ఈస్ట్ ఫేసింగే. మళ్ళీ ఈస్ట్ వైపుకి వచ్చాను. ఇది స్టైర్ కేసు. మీకు స్టైర్ కేస్ కింద మీకు ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇచ్చారండి, యూటిలిటీ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ పాయింట్ గదిని. హౌస్ మొత్తం చూసారు కదండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది కొంతమూరులో ఉంటుందండి, ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్ కొంతమూరు సెంటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంతమూరు నుంచి కాతేరు వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి లేఅవుట్. రుడాయప్రూవ్ లేఅవుట్ అండి. మనకి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. మనకి రుడాయప్రూవ్ లేఅవుట్లో 6 హౌసెస్ మనకు సేల్కి వచ్చినాయండి, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. 6 కూడా రో హౌసెస్ అండి. ప్రతి హౌస్ కూడా 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. స్లాబ్ ఏరియా వచ్చి 1100 SFT అండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారు, మీరు చూడొచ్చు. 6 సేమ్ ప్లాన్తో ఉంటాయండి, కొంచెం కలర్స్ అవి చేంజ్ ఉంటాయి, ఎలివేషన్స్ అయ్యాయి. ఈ లేఅవుట్ రుడాయప్రూవ్ లేఅవుట్ అండి. కంప్లీట్ 40 feet సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజ్, 3 phase కరెంట్ లైన్స్, అన్ని ఫెసిలిటీస్తో ఉంటుందండి. పార్క్ కూడా ఉంది. మీకు ఎదురుగా దూరంగా గేట్ కనిపిస్తుంది కదా, అదే పార్క్ అండి. మనకు 6 హౌసెస్ సేల్కి వచ్చినాయండి. ఈచ్ హౌస్ వచ్చి మనకు ప్రైస్ 63 lakhs చెప్తున్నారండి, 63 లక్షలు చెప్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి, 63 లక్షలు చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఎవరికైనా ఈ హౌసెస్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ఈ హౌసెస్ చూపిస్తాము, బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.